మ్యామ్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాఘవ్ చెడ్డా, ఎంపీ రాఘవ్ చెడ్డా సామాన్య ప్రజల గురించి పార్లమెంట్‌లో మాట్లాడి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నారు. కానీ ఈరోజు చూసినట్లయితే ఆపోజిట్ పార్టీ అంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన పార్టీలోకే వెళ్లి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. అంటే ఇది ప్రజలకి ఎట్లా చూడొచ్చు మ్యామ్? ఇది అంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుందండి. ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టిందే అవినీతికి వ్యతిరేకంగా అని ఆ పార్టీ వచ్చింది. మనం 2013 సంవత్సరాన్ని కనుక గుర్తు చేసుకుంటే అవినీతికి వ్యతిరేకంగా, భ్రష్టాచారానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఒక పెద్ద పెద్ద ప్రదర్శనలు జరిగినాయి. దానిలో కేజ్రీవాల్ కూర్చున్నారు, కిరణ్ బేడీ కూర్చున్నారు, అలాగే ఇంకొక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన కూడా కూర్చున్నాడు. కూర్చుని వీళ్ళ వెనక ఉన్నది బీజేపీ పార్టీ ఉండి వీళ్ళని ఉసికొల్పి వీళ్ళ చేత ఉద్యమం చేయించే ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీని వీళ్ళు అవినీతికర పార్టీ, అవినీతి మరకలు అంటుకున్న పార్టీ అని చెప్పి వీళ్ళు ప్రజల్లోకి దాన్ని తీసుకొని వెళ్ళి వీళ్ళు గెలిచారు. వీళ్ళు గెలిచినప్పుడు, బీజేపీ పార్టీ గెలిచినప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టి ఆయన ఢిల్లీలో రాజ్యాధికారానికి వచ్చారు. అలాగే ఆ తరువాత పంజాబ్లో వచ్చారు. అలా పెరుగుతూ ఉన్నాడు ఆయన. ఆ పెరుగుతూ ఉన్న టైంలో అలాగే కిరణ్ బేడీకి పంజాబ్ రాష్ట్రానికో దేనికో గవర్నర్గా ఇచ్చారు ఆవిడకి. సరే, అందరికీ పదవులు దక్కినాయి, బాగుంది. మోడీ పిఎం అయ్యాడు, ఆయన సీఎం అయ్యాడు, ఆమె గవర్నర్ అయింది, అంతా బాగానే ఉంది. మరి వీళ్ళందరూ కలిసి అవినీతి అంతానికి ఏం చేశారు అంటే పెద్ద గుండు సున్నా చేశారు. గుండు సున్నా చేయటమే కాకుండా మైనస్ వాల్యూలోకి తీసుకెళ్ళిపోయారు దాన్ని. వీళ్ళు మరి కాస్త అవినీతికి కొత్త దారులు వెతికారు. కాంగ్రెస్ పార్టీలో, సెంట్రల్ గవర్నమెంట్లో క్విడ్ ప్రోకోకి కొద్ది గొప్ప ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొద్ది గొప్ప అశ్రిత పక్షపాతం ఉంటుంది. కానీ పెద్ద ఎత్తున క్విడ్ ప్రోకోకి తెరలేపి అంబానీకి ఆస్తులు పెరిగేటట్లు, అలాగే అప్పటి వరకు ఎవరో తెలియని అదానీకి కూడా ఆస్తులు పెరిగేటట్లు జరిగింది. అట్లాగే కేజ్రీవాల్ పరిస్థితి కూడా ఏంటి అంటే మొదటి టర్మ్లో చాలా బాగా చేసినప్పుడు కనిపించినప్పటికీ వాళ్ళకు కూడా అవినీతి మరకలు అంటుకున్నాయి. ఇది లిక్కర్ స్కామ్ రూపంలో. అయితే ఈ లిక్కర్ స్కాము వెనక ఉన్నది మోడీయే, ఆయనే కర్త కర్మ క్రియ. కాకపోతే ఈ స్కామ్లో పాల్గొన్న వాళ్ళందరినీ ఆయన ఉసికొల్పిన వాడే. ఉసికొల్పి ఈ స్కామ్ చేసేలాగా చూసి కరెక్ట్గా దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బతో వీళ్ళంతా జైలుకు పోయారు, కవిత్తో సహా. కేజ్రీవాల్, ఆయన దగ్గర పనిచేసిన మినిస్టర్స్ అందరూ జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్న పరిస్థితుల్లో ఎన్నికల్లో వాళ్ళని చావు దెబ్బ కొట్టేశాడు మోడీ. ఎంత చావు దెబ్బ కొట్టినా కానీ కొంతమంది ఎంపీలుగా గెలిచున్నారు. రాజ్యసభలో కావచ్చు, రాజ్యసభలోనే ఉన్నారు ఎక్కువ మంది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఈ వీళ్ళల్లో రాఘవ్ చెడ్డా ప్రముఖుడు. అయితే దీనికి అంటే ముందు నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్కి, ముఖ్యమంత్రికి క్లీన్ చిట్ వచ్చిందని చెప్పలేం, కానీ ఆయనకి విడుదల చేశారు. కానీ ఎలక్షన్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఆ రోజు విడుదల చేయడం వెనకనే వాళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు అనేది ఒక కర్ణాకర్ణిగా వినిపించే మాట. అంటే ఏంటంటే నెమ్మదిగా వాళ్ళ పార్టీలో మిగిలిన వాళ్ళను కూడా బీజేపీ పార్టీలోకి పంపుతాను అని ఎంతో కొంత కాంప్రమైజ్ అయితేనే కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది అనేది చాలామంది మాట్లాడుకునే మాట. సరే, దానిలో భాగంగానే ఆయనకి మొన్న ఏమిచ్చారు, ఆయన వీళ్ళు స్కామ్ చేశారు అనడానికి ఆధారాలు లేవు అని చెప్పి కోర్టు ఒక క్లీన్ చిట్ ఇచ్చినట్టు చేశారు. అయితే ఈలోపు ఈ రాఘవ్ చెడ్డా బాగా మాట్లాడుతున్నాడు పార్లమెంట్లో, దిగువ సభలో రాజ్యసభలో మాట్లాడుతున్నాడు.
అయితే ఈ మాట్లాడే దానిని ఆయన మాట్లాడే మాటలు కరెక్టే, ఆయన తీసుకున్న అంశాలు కరెక్టే, అవి కామన్ మ్యాన్ని రిప్రజెంటేట్ చేస్తున్నట్లుగా ఉన్నాయి. విషయం చిన్నదే, కానీ ఆ చిన్న విషయం అది మనకు చూడటానికి చిన్న విషయంగా కనిపిస్తుంది. దాని ద్వారా వచ్చే డబ్బు ఏదైతే ఉందో అది వాల్యూమ్ చాలా పెద్దది. కానీ మనకు చూడగానే ఏమనిపిస్తుంది, ఎంత రూపాయి, ₹10 పావలనే కదా, ఈ చిల్లరలో ఏముంది అని అనుకుంటారు చూడగానే. కానీ ఓ పావల, ఓ ₹10, ఓ రూపాయి కలిస్తేనే, ఇలాంటి కొన్ని రూపాయలు కలిస్తేనే ₹100 అయ్యేది. అతను అదే చెప్పాడు, రీఛార్జీల పేరుతో మీరు చేస్తున్న మోసం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. వచ్చి బాగా అసలు దేశవ్యాప్తంగా రాఘవ చెద్దా అంటే ఎవరో తెలియని వాళ్ళు లేనట్లుగా అతను ఒక ఆయన ఒక ప్రొఫైల్ బిల్డప్ చేసుకున్నాడు. పోర్ట్ఫోలియో అంటారు. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళ పోర్ట్ఫోలియో బిల్డప్ చేసుకుంటారు. అంటే ఇంతకుముందు ఈయన ఈ పని చేశాడు, ఈయన ఈ విషయంలో నిష్ణాతుడు, ఈయనకి ఈ విషయంలో స్కిల్ ఉంది, ఇన్ని నైపుణ్యాలు ఉన్నాయి ఈయనకి అని చెప్పి చెప్తారనమాట. అని ఇదంతా రాసి ఉంటుంది, దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. ఇప్పుడు ఆయన కూడా ఆయన పోర్ట్ఫోలియోని, ఆయన ఫేస్ వాల్యూని పెంచేసుకున్నాడు. పెంచేసుకున్న తర్వాత ఇదంతా చేయటానికి కొన్ని రోజులు బాగా హోంవర్క్, హార్డ్ వర్క్ చేశాడు. చేసిన తర్వాత అతను వచ్చి ఇప్పుడు బీజేపీలో చేరాడు. అయితే ఇవన్నీ చేయకుండా కూడా బీజేపీలో చేరొచ్చు కదా అంటారు ఎవరైనా. వస్తే అప్పుడు అతనుకున్న గుర్తింపు ఏంటి, ఆమ్ ఆద్మీ పార్టీలో ఒక ఎంపీగా మాత్రమే రాఘవ చెద్దా అందరికీ తెలుసు, అంటే గుంపులో గోవిందం అనమాట. కానీ ఇవాళ ఆ గుంపులో కేజ్రీవాల్కి ఎంత క్రేజ్ వచ్చిందో రాఘవ చెద్దాకి అంత క్రేజ్ వచ్చింది. ఈ పరిస్థితిలో పార్టీ మారాడు అనుకోండి, ఏంటి ఇతను పార్టీ మారాడు అని ఎవరు అనుకోరు. ఆ పరిస్థితి కోసం అతను వెయిట్ చేశాడు. వెయిట్ చేసి అలాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుని ఇప్పుడు బీజేపీలోకి వచ్చాడు. సరే, ఇప్పుడు నిన్న మొన్నటిదాకా నువ్వు తిట్టిన పార్టీలో ఈరోజు నీకెంత ప్రజాదరణ ఉన్నప్పటికీ కూడా నువ్వెన్ని పబ్లిసిటీ స్టంట్లు చేసి నీకు ఒక ఇమేజ్ నువ్వు క్రియేట్ చేసుకున్నా కానీ నువ్వు వచ్చి ఎక్కడికి వచ్చావు, అవినీతికర పార్టీలోకి వచ్చావు. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు, బురదలో స్నానం చేద్దామని వస్తున్నావా? ఇప్పుడు నువ్వున్న కొలను మురికైందని నీ ఉద్దేశం, లేదు అక్కడ నీళ్ళు అయిపోయినాయి అనేది నీ ఉద్దేశం. అంటే ఆ పార్టీ ఉంటుందో ఉండదో, నా రాజకీయ భవిష్యత్తు ఎట్లా అని అతని గురించి అతను ఆలోచించుకున్నాడు. ఆలోచించుకుని శుభ్రంగా గేట్లు దూకేశాడు. అంటే ఇన్ని రోజులు సామాన్యుల గురించి మాట్లాడే ఒక వ్యక్తి అని అనుకునే లోపే ఆ వ్యక్తే, ఆ మాట్లాడిన వ్యక్తే మళ్ళీ వెళ్ళి ఆ పార్టీలోకి చేయడం అనేది ఇది ప్రజలకు కూడా ఒక షాక్ అన్నమాట. ఖచ్చితంగా షాకే. అసలు రాజకీయ నాయకులు ఉన్నదే ఇందుకు, ప్రజలకు షాక్లు ఇవ్వటానికే. అందుకని ఏ రకంగా చూసినా రాఘవ చెద్దా చేసింది సముచితం అనిపించదు. మీరు ఇప్పటి వరకు మురికి అని మాట్లాడిన మురికిలోకి మీరేం పొరులుదామని వచ్చారో అర్థం కావట్లేదు, మీరేమి సాధిద్దాం అనుకుంటున్నారో. కాకపోతే ఒకటైతే వాస్తవం, మీ రాజకీయ జీవితానికి మీరు పునాదులు వేసుకున్నారు. పుట్టుక ఆమ్ ఆద్మీ పార్టీలో పుట్టినా కానీ ప్రజల్లో పునాదులు వేసుకున్నారు. వేసుకొని ఆ పునాదులతో సహా వచ్చి బీజేపీలో ఆ పునాదులతోని ఇక్కడ బిల్డింగ్ కట్టుకుందామని చూస్తున్నారు. కానీ మరి వాతావరణం అనుకూలిస్తో లేదో, అలాగే ఆ మట్టి, ఆ నీళ్లు మీకు ఎంతవరకు ఉపయోగపడతాయో, అక్కడి నుంచి అమాంతం రీలొకేషన్ లాగా బిల్డింగ్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెట్లు రీలొకేట్ చేస్తూ ఉంటారు, అట్లాగే ఈయన కూడా పొలిటికల్ రీలొకేషన్ చేసుకున్నాడు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఇది ఎంతవరకు ఆయనకు పనిచేస్తో మరి వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా చాలామంది మా తరఫున మాట్లాడే ఒక గొంతుక అని చాలా సంబరపడ్డారు రాఘవ చెద్దాని చూసి. ఇప్పుడు వాళ్ళందరి ఆశల మీద చల్లటి ఐస్ నీళ్ళు చల్లాడు, మామూలు నీళ్ళు కూడా కాదు. ఇది మట్టుకు చాలామంది జీర్ణించుకోలేని విషయం. రాఘవ చెద్దాని మాత్రం మట్టుకు బీజేపీ పార్టీలో ఎంతవరకు అతనికి అవకాశం ఉంటుందో, మరి అణగదొక్కబడతాడా, ఎందుకంటే అక్కడ పెద్ద ట్రాఫిక్ జామ్ ఉంది, దానిలో నలిగిపోతాడా, స్టాంపేడ్ అవుతాడా, లేకపోతే లేచి నిలబడతాడా అనేది వేచి చూడాలి.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.